అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ నిజం ఛానల్. రోజా గారు మాట్లాడుతూ 2 సార్లు నగరీ ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇచ్చినా కానీ తన పదవికి దుర్వినియోగం చేసి జనం చిరత్కారానికి గురైన ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న స్వచ్ఛాంధ్రలో భాగంగా నగరీ నియోజకవర్గానికి వెళ్తే విమర్శలు చేస్తున్నారు. స్వచ్ఛాంధ్ర కాదు అప్పులాంధ్ర, అది చేశారు ఇది చేశారు, అభివృద్ధి చేయలేదు అంటున్నారు. నువ్వు గడిచిన 5 ఏళ్లలో నువ్వు ఎంత అవినీతి చేశావు, నువ్వు కానీ నీ అన్నదమ్ములు కానీ నీ కుటుంబం కానీ నగరీని విపరీతంగా నగరీ నియోజకవర్గంలో అవినీతి చేయబట్టే నిన్ను 30,000 పైచిలకు ఓట్లతో ఓడించారు జనాలు. అయినా నీకు బుద్ధి జ్ఞానం లేకుండా ఏ రోజన్నా నగరీ ప్రజలకు అందుబాటులో లేకుండా ఇష్టానుసారం పర్యాటక శాఖ మంత్రిని ఎలగబెట్టా. ఒక్క అభివృద్ధి చేసిన పని లేదు, ఒక్క అభివృద్ధి చేసిన పాప అనుకోలేదు. నువ్వేదో మాట్లాడుతున్నావు. అనేక ఆఖరికి టీటీడీ టిక్కెట్లు కూడా అమ్ముకున్నావనే పేరు గడించావు. ఆడదాం ఆంధ్రాలో అవినీతి చేశావు. అనేక రకాలుగా దొడ్డిదారిని సంపాదించి నగరీని దోచుకొని ఇవాళ వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు. రోజా గారు ఒకసారి మాట్లాడేటప్పుడు గురిగించ సామెత గుర్తుపెట్టుకోవాలా. నువ్వు ఏమీ చేసింది లేదు. 10 సంవత్సరాలు నగరీ ప్రజలు నీకు అవకాశం ఇస్తే ఎటువంటి అభివృద్ధి చేయకుండా కేవలం నీ ధనాపేక్ష కోసం, నీ ధనార్జన కోసమే నువ్వు 10 ఏళ్ళు పనిచేశావు. అందుకే నగరీ ప్రజలు నిన్ను తిరస్కరించి పక్కన కూర్చోబెట్టారు. అయినా బుద్ధి జ్ఞానం లేకుండా ప్రెస్ మీట్కి వచ్చి మీ అన్ననేదో సంతోష పెట్టాలని వాగుతూ ఉన్నావు. దానివల్ల ఏమీ ఒరిగేది లేదు, పోయేది లేదు. రాష్ట్ర ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎంత డెవలప్మెంట్ చేస్తున్నాడో, ఎంత అభివృద్ధి చేస్తున్నారో. మీలాంటి వాగుడుకాయలు ఎన్ని వాగినా జనం నెంబర్. రోజా గారు గుర్తుపెట్టుకోవాలి. జై హింద్.